సభకు నమస్కారం. సభ అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈ కార్యక్రమానికి మనందరికీ కూడా నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా మనం కలవడం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి, ఇంతకుముందు మాట్లాడి మరి వారు చిన్న పని మీద బయటికి వెళ్ళినటువంటి గౌరవ మాజీ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి తానేటి వనితమ్మ గారికి, అదేవిధంగా మరొక హానరబుల్ ఎమ్మెల్సీ గారు కల్పలత గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా తిరుపతి మేయర్ గారికి. మరి ఇప్పటికీ కూడా నాకు బాధ అనిపిస్తుంది. మాజీ మేయర్గా నేను అనాలని అనుకోవట్లేదు, బాధగా ఉంది. ఆవిడ మాటలు అందుకే మాట్లాడలేకపోయారు. మరి మా విశాఖపట్నం గ్రేటర్ మేయర్ గారు 2 సార్లు ప్రధానమంత్రి చేత బెస్ట్ అవార్డు పొందినటువంటి మేయర్. సో వారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ వివిధ స్థాయిలో మరి పదవులు చేపట్టినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ అందరి ముందు ఏదైతే లోకల్ బాడీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. మరి నా పేరు జల్లిపల్లి సుభద్ర. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక జెడ్పీటీసీగా నన్ను అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత నన్ను విశాఖపట్నం, మరి ఇప్పుడే చెప్పాను, గ్రేటర్ విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందినటువంటి ఆ జిల్లాలో మరి జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి, రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో ఈరోజు అనేక కేటగిరీ నుంచి అవకాశాలు ఇచ్చినప్పుడు ఒక ఎస్టీ మహిళకు కూడా ఇవ్వడం అనేది నిజంగా ఎప్పటికీ కూడా జగనన్నని రుణపడి ఉంటా. మరి ఈరోజు మేయర్ గారికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు నా వ్యక్తిగతంగా కూడా నాకు జరిగింది. అంటే నాకే కాదు, రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు 13 జిల్లాలు ఉన్నాయి. దానికి సంబంధించి 13 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్సే ఉన్నాం. మరి మీకు తెలుసు, ఈరోజు ఒక గ్రేటర్ మేయర్ అంటే కేవలం జీవీఎంసీ పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఆ జీవీఎంసీ పరిధిలోనే ఉంటారు. మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంటే ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి ఈరోజు మేము ఎన్నికయ్యి, మరి అందరి జెడ్పీటీసీల ద్వారా ఎన్నిక కాబడి మేము ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఒక క్యాబినెట్ ర్యాంక్, జిల్లా వ్యాప్తంగా ఒక క్యాబినెట్ ర్యాంక్గా గుర్తింపు పొందినటువంటి స్థాయిలో ఉన్న మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఒక్క నెల వ్యవధిలోనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జెడ్పీ చైర్పర్సన్స్కి ఉండవలసినటువంటి ప్రోటోకాల్ని కూడా తొలగించినటువంటి పరిస్థితి మనకు తెలిసిన విషయమే. గన్మెన్లను తొలగించారు, అదేవిధంగా కొన్ని ప్రోటోకాల్లను కూడా తీసివేయడం అనేది నిజంగా చిగ్గుచేటుగా మనం వర్ణించాలి. ఎందుకంటే మాకు వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, మాకు నామినేట్ పదవులు కాదు. లేదనుకుంటే ఏదో తూతూ మంత్రణ ఇచ్చి వెళ్ళిపోయేది కాదు. ప్రజల చేత కాబడినటువంటి జెడ్పీటీసీల ద్వారా ఎన్నికైనటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ హోదాలో మేము ఉన్నాం. మరి అటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రోటోకాల్ని తీసివేయడం అనేది ఏ రాష్ట్రంలో లేదు, కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. మరి అది వారిష్టం. మా గన్మెన్లు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మేము ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలో తిరుగుతాం, అక్కడ జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా గతంలోనే చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మాట్లాడాలంటే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మన అందరి అన్న జగనన్న గాంధీ గారి యొక్క ఏదైతే గాంధీ గారు కలలు కన్నారో ఆ కలలను నెరవేరుస్తూ ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, పట్టణాల్లోనే బిల్డింగ్స్ కాదు గ్రామాల్లో కూడా బిల్డింగ్ కట్టి చూపించాలని ఆ రోజు
15,000 సచివాలయాలను ఏర్పాటు చేసి దాంట్లో ఏదైతే రైతు భరోసాలను ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఆ సచివాలయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ క్లీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మరి ఈరోజు ప్రతి గ్రామ అభివృద్ధికి కూడా సహకరించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఉన్నారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి లేని అటువంటి ఆలోచన, ఎవరికి రానటువంటి ఆలోచన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అది చేశారు. ఎంత విజనరీ నాయకులని చెప్పుకోవడంలోనే ఉంటుందేమో కానీ చరిత్రలో నిల్చోరు. మరి ఈరోజు అంత గొప్పటి కార్యక్రమం చేసి ఈరోజు లోకల్ బాడీలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఒకవైపు మంచినీరు అందించే విషయంలో కానివ్వండి, లేదనుకుంటే అభివృద్ధి కానివ్వండి, ఈరోజు డ్రైనేజ్ కానివ్వండి, పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, అన్నీ కూడా అభివృద్ధి చేసింది గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ఉన్నాం, మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని కూడా నేను తెలియజేస్తూ మరొక విషయం కూడా మీ దృష్టికి తీసుకుని వస్తాను. నేను ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలని మరి మండల స్థాయిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్స్కి అదేవిధంగా జీవీఎంసీ మేయర్లకు దించే కార్యక్రమం చేశారు. ఎంపీ అదే మండల పరిషత్ ఎందుకు చేశారు అంటే 161 సీటు తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళైతే గెలిచారు, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీల నుంచి జీవీఎంసీ కార్పొరేటర్స్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏమైనా చేయాలంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు. ఈ అడ్డుని అన్నీ కూడా తొలగించాలనే ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు మా మేయర్ గారు కానివ్వండి, ఈరోజు కడపలో ఉన్నటువంటి మేయర్ గారు అంటే ప్రతిసారి మాధవిరెడ్డి సంథింగ్ ఆ కుర్చీ నాకేయండి అంటారు. ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఎంపీపీలకు కూడా మండల పరిషత్లో వెళ్ళి ఒక కార్యకర్తలు, ఈ కూటమి నాయకులు కేవలము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ని కాదని, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కాదని కేవలము టీడీపీ ముసుగులో ఈరోజు ఒక చిన్న ఐడి ధరించుకొని వెళ్తే వాళ్ళకి కుర్చీలు ఇచ్చేయాలంట, వాళ్ళు చెప్పిందే చెయ్యాలంట. సో ఈ రకంగా అన్ని రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది అయితే ఈ కూటమి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ప్రతి కక్షపూరితమైనటువంటి ఈ పనులు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము సుమారుగా ఎన్నిక కాబడి 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కేవలం మాకున్నటువంటి పదవి కాలం 1 సంవత్సరం మాత్రమే. మా మేయర్ గారికి అయితే 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లో కొత్తగా వచ్చినటువంటి మా విశాఖపట్నం మేయర్ గారు పీల శ్రీనివాసరావు గారు, అతనికి ప్రాణహాని ఉందట. అతనికి గన్మెన్లు ప్రోటోకాల్ని పెంచేశారు. అంటే అతనికి ఒక న్యాయము, మాకొక న్యాయం. ఈరోజు మేము ఒరిస్సా బోర్డర్ అంతా కూడా తిరుగుతున్నాం. ఏదైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో ఛత్తీస్గఢ్, ఆ బోర్డర్ సొంత నా మండలం, నేను అక్కడే స్టే చేస్తాను. నేను అడిగితే నాకు మాత్రం ప్రాణహాని ఉండదంట. జీవీఎంసీ పట్టణ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఈరోజు ప్రాణహాని ఉందంట. అందుకని మొన్న రీసెంట్గా గన్మెన్లు ఇచ్చారంట. వివక్షత ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వాళ్ళకంటే ఒక న్యాయము, మనకంటే ఒక న్యాయమా? ఈరోజు ప్రజలంతా కూడా అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు విజనరీ ముఖ్యమంత్రి కాదు, చేతకాని ముఖ్యమంత్రి, కేవలము మాటలకి సరిపెట్టి అబద్ధాల వెన్నుపోట ముఖ్యమంత్రి అని ఈరోజు మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక విషయం, ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన ప్రతి ఒక్క మహిళలు నిజంగా అండి ఒక ఉందాతనంగా హోమ్ మినిస్టర్ గారు అనే మాట్లాడరు తప్ప ఆవిడలాగా ఏకవచనం ఎవరు మాట్లాడలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అంటున్నామే తప్ప చంద్రబాబు నాయుడు ఆడు ఈడు అని ఎవ్వరూ సంబోధించలేదు. అది అండి
స్త్రీలకు ఎక్కడి నుంచి వస్తాయి? మహిళలకు గౌరవం ఎక్కడి నుంచి అంటే మనం మాట్లాడే మాటని బట్టి మనకు గౌరవం ఉంటుంది. మరి ఆనాడు మా ప్రెజెంట్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు స్వయాన ముఖ్యమంత్రినే ఆవిడ మాట్లాడినటువంటి ఆ పదాలు కానీ ఆవిడ మాట్లాడింది నేను మాట్లాడలేను. నేను ఆ సంస్కారాన్ని నుంచి నేను రాలేదు. మరి ఆ రకంగా ఏకవచనాలతో మాట్లాడి ఒక ముఖ్యమంత్రిని కూడా ఒక సైకో అని పేరు పెట్టినటువంటి ఈ హోం మంత్రి ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటు అని నేను అనుకుంటున్నా. ఈరోజు మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్రలోనే ఈరోజు కనుక మనం చూసుకుంటే వీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే, వాళ్ళ ప్రభుత్వం ఇలాగ ఏర్పడిన మొదటి రోజే ఏసర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక 6 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగితే అప్పుడు ఏం చేస్తుంది అనితమ్మ? ఎక్కడెళ్ళి ఉందని ఈరోజు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు సేమ్ అదే అల్లూరి జిల్లా అడ్డతీగలలో మరి సుమారుగా 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక జూనియర్ కాలేజ్ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ఒక అధ్యాపకుడు మరి ఆమె మీద అత్యాచారం చేసినప్పుడు మరి సొంత జిల్లా అంటే పక్క జిల్లాయే కదా, ఆవిడకి కనిపించట్లేదా? ఆ విషయంలో వాళ్ళు ఏం చేశారని కూడా నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా అనకాపల్లి జిల్లా, అనకాపల్లి పాయక్రపేట సొంత అనితమ్మ గారి కాన్స్టిట్యున్సీలో దళిత మహిళలకు బట్టలిప్పి ఈడ్చుకుంటూ కొట్టుకు వెళ్ళినప్పుడు అనితమ్మ గారు ఎక్కడున్నారు? కళ్ళు మూసుకొని ఉన్నారా? ఈరోజేమో వాళ్ళ నాయకుడు మహిళలు కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పుమని ఊతుంటే కన్నీరు చూడలేకపోతున్నాడు. మరి ఈ కన్నీరు కనిపించట్లేదా అని ఈరోజు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 13వ తారీఖున 1/2005లో యలమంచిలి మండలం ఏటికొప్పకలో 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి 13 ఏళ్ల బాలుడు మరి 4 ఏళ్ల బాలికను అత్యాచారం చేసినప్పుడు నీ పక్క కాన్స్టిట్యున్సీ నువ్వేం చేస్తున్నావని నేను అడుగుతున్నా. అదేవిధంగా అదే యలమంచిలి మండలంలో ఉల్పకోటకు చెందినటువంటి రూపేష్ అనే ఒక హాకీ క్రీడాకారుడు 13 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నేను ఎందుకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈరోజు ఏం జరుగుతుందో కూడా ఆవిడికి తెలియనటువంటి పరిస్థితిలో ఆవిడ ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో స్వయాన నేను మన ఎమ్మెల్సీ గారు వెళ్ళి ఒక 9th క్లాస్ బాలిక అదే వాళ్ళ ఇంటి దగ్గర జరిగినప్పుడు కూడా కనీసం కూటమి ప్రభుత్వం నుంచి ఒక్కరు రాలేనటువంటి పరిస్థితి. ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇస్తారంట, ఇలాంటి వాళ్ళకి వదిలేస్తారంట. మరి అది ఎక్కడ న్యాయం అని కూడా మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా విశాఖపట్నంలో మధురవాడలో జరిగినటువంటి చిన్నారిపై లైంగిక దాడి కానివ్వండి, అదేవిధంగా గంజాయి స్మగ్లర్స్ గంజాయి మత్తులో మరి అత్యాచారాలు చేస్తున్నటువంటి వారిపై కానివ్వండి, ఈరోజు హోమ్ మినిస్టర్ స్వయాన ఏలూరుకు చెందిన ఒక దళిత బాలికపై లైంగిక దాడి కానివ్వండి, ఇలాగా పెందుర్తి మండలము చింతగంట్లలో వైఎస్ఆర్సీపీ ఎక్స్ సర్పంచ్ గారికి మరి లైంగికంగా అదేవిధంగా దాడి చేసినటువంటి విషయాలు ఈరోజు ఇలా చెప్పుకొని పోతే అనేకమే ఉన్నాయి. ఎందుకంటే మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడిలను, అదేవిధంగా మహిళల పట్ల విపక్షతను ఈ కూటమి ప్రభుత్వం చూపుతుంది అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కాదు అని కూడా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగనన్నయే ముఖ్యమంత్రిగా వచ్చి తీరుతారు. ఎందుకంటే జగనన్న ఎంత ప్రలోభకైనా సరే, అదేవిధంగా ఎంత ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటలకి కానివ్వండి అది ఏమీ కూడా పట్టించుకోకుండా, ఏ రోజు కూడా తిరుగుబాటు చేయకుండా జగనన్న చక్కగా రాష్ట్ర ప్రజలకు ఆదరించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జనాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ జగనన్నే సీఎం అయ్యేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూనే ఉందామని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, జిల్లా పరిషత్ చైర్మనే కాదు, రీసెంట్గా
అధ్యక్షుల వారు ఒక ఆధ్వర్యంలో, జగనన్న గారి యొక్క ఆధ్వర్యంలో నాకు ఉత్తరాంధ్ర జోనల్ మహిళా ప్రెసిడెంట్గా కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి అంతగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి మీ అందరికి కూడా దగ్గరయ్యే కార్యక్రమాలు కూడా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.